హాయ్ మామ, వెల్కమ్ టు టెక్ డీకోడ్. సో ప్రీవియస్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్ వరకు చూసాం కదా. సో ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ లూప్స్ చూద్దాం. సో లూప్స్ అంటే ఏంటంటే ఒక సేమ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి లూప్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో దీనిలో కొన్ని టైప్స్ ఉంటాయి. సో అవి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్ మామ. సో ఫర్ లూప్ అంటే ఏంటంటే ఈ కోడ్ అనేది నీకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలో ముందే తెలిసినప్పుడు ఈ ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా చూడు. సపోజ్ నీకు హలో అనేది 3 times ప్రింట్ అవ్వాలనుకుంటున్నావు. సో అలాంటప్పుడు ఈ ఫర్ లూప్ యూజ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 times అనుకుంటున్నాం కదా, 3 ఇద్దాం. సో ప్రింట్ హలో. సో నువ్వు అనుకుంటున్నావు లైక్ ఏంటంటే హలో అనేది 3 times ప్రింట్ అవ్వాలని. సో ఇలా ముందే తెలిసినప్పుడు ఈ ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూసాం అనుకో. సో 3 times ప్రింట్ అయింది. సో ఇలా నీకు ముందే తెలిసినప్పుడు ఈ ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్ మావా. సో వైల్ లూప్ అంటే ఏంటంటే ఈ వైల్ లూప్లో మనం కండిషన్ ఇస్తాం. సో ఆ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు లైక్ కోడ్ అనేది అలా ఇటరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ i ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇనీషియల్గా ఈ 1 తీసుకున్నా. సో ఇక్కడ కండిషన్ రాస్తున్నా ఏంటంటే ఇటరేట్ అయినప్పుడు i అనేది 3 వచ్చినప్పుడు నాకు ఎగ్జిక్యూషన్ అనేది అక్కడతో ఆగిపోవాలన్నమాట. సో i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇది కండిషన్. సో ప్రింట్ i ప్రతి ఇటరేషన్లో నాకు i అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఇంక్రిమెంట్ చేద్దాం. సో i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. లైక్ ఇక్కడ ఏమవుతుందంటే ఇనిషియల్గా i ఉంది కదా, కండిషన్లోకి వెళ్తుంది అనమాట. కండిషన్ చెక్ చేసుకుంటుంది. i లెస్ దాన్ 3 ఉందా, ఓకే 3 ఉంది కాబట్టి i ప్రింట్ అవుతుంది. మళ్ళీ కిందకు వచ్చి ప్రతి ఇటరేషన్లో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి కోడ్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి రన్ చేద్దాం. లైక్ అదిగో ప్రతి ఇటరేషన్లో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ వచ్చింది. 3 వచ్చినప్పటికి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయింది కాబట్టి లైక్ ఇటరేషన్ అక్కడతో ఆగిపోయి మనకి ఇంకా ఎగ్జిక్యూషన్ అవ్వలేదు అనమాట. సపోజ్ నేను ఇక్కడ 4 ఇచ్చాను అనుకో. సో వాల్యూ అక్కడ 4 వరకు వెళ్తుంది అనమాట. లైక్ అవుట్పుట్లో 4 వరకు వస్తాయి మనకి వాల్యూస్, అదిగో ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను ఈజ్ ఈక్వల్ టు తీస్తాను అనుకో. సో 3 వరకు వచ్చి ఆగిపోతాయి వాల్యూస్ అనేవి. సో అదిగో 3 వరకు వచ్చి ఆగిపోయినాయి కదా. సో ఇది వైల్ లూప్ కండిషన్ మా. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి రేంజ్ మా. సో రేంజ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే లైక్ నెంబర్స్ని సీక్వెన్స్గా జనరేట్ చేయడానికి ఈ రేంజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ లైక్ ఫర్ ఐ ఇన్ రేంజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు 1 నుంచి స్టార్ట్ చేసి లైక్ ఒక 5 వరకు నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నావు. సో అలాంటప్పుడు ఈ రేంజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ప్రింట్ ఐ. సో అదిగో లైక్ ఎందుకు 4 వరకు వచ్చిందంటే ఇక్కడ 5 అని ఇచ్చాం కదా. సో ఇటరేషన్ అనేది 4తో ఆగిపోద్ది అనమాట. సపోజ్ ఇక్కడ నేను +1 అని ఇచ్చాను అనుకో. సో ఇటరేషన్ అనేది 5 వరకు వస్తుంది. సో అదిగో 5 వరకు వచ్చింది కదా. సో ఇక్కడ ఒకసారి చెప్తాను చూడు క్లియర్గా. సో ఈ రేంజ్ అనేది ఏమవుతుందంటే ఈ ఐలో ఉన్న వాల్యూస్ లైక్ ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ అని ఇచ్చినప్పుడు ఈ 1 to ఈ 5 వాల్యూస్ అనేది ఐలో స్టోర్ అవుతాయి అనమాట. సో ఈ స్టోర్ అయిన వాల్యూస్ అన్నట్లు ఈ రేంజ్ అనేది ఏమవుతుందంటే ఒక సీక్వెన్స్లో ప్రింట్ చేయడానికి ఈ రేంజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అది రేంజ్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో ఇక్కడ ఇన్ అనేది ఏమవుతుందంటే లైక్ ఈ ఐకి ఈ రేంజ్కి లైక్ మీడియేటర్ కింద వర్క్ అవుతుంది అనమాట, ఓకేనా. లైక్ ఐలో ఉన్న ప్రతి వాల్యూని రేంజ్కి లైక్ కనెక్ట్ చేస్తుంది అనమాట ఈ ఇన్ అనే కీవర్డ్. లైక్ ఇక్కడ ఇంకొక నెంబర్ కూడా ఇవ్వచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే స్టెప్ అని అంటారు అనమాట. సపోజ్ ఇక్కడ 1 అని ఇచ్చావు అనుకో. సో నార్మల్గా ప్రింట్ అవుతాయి. లైక్ 1 to 4 నెంబర్స్ నార్మల్గా ప్రింట్ అవుతాయి. అది 1 to 4 నెంబర్స్ ప్రింట్ అయినాయి కదా. సపోజ్ ఇక్కడ నేను 2 అని ఇచ్చాను అనుకో. ఒక 2 నెంబర్స్ లైక్ స్కిప్ అవుతాయి అనమాట. లైక్ 1 3 ప్రింట్ అవుతాయి అనమాట మనకి. చూద్దాం ఒకసారి. అదిగో 1 3 ప్రింట్ అయినాయి కదా. లైక్ ఏంటంటే ఒక 2 నెంబర్స్ని స్కిప్ చేస్తుంది అనమాట. ఇలా ఒక స్టెప్ అని ఇచ్చామంటే. సో దీన్ని స్టార్టింగ్ పాయింట్ అంటారు, దీన్ని స్టాప్ అంటారు, దీన్ని స్టెప్ అంటారు అనమాట రేంజ్లో, ఓకేనా. సో అది కాన్సెప్ట్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిట్ లూప్. సో ఇన్ఫినిట్ లూప్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే లైక్ కండిషన్ అనేది ఫాల్స్ అయినంత వరకు ఈ లూప్ అనేది ఇంకా అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ ఒక కండిషన్ ఇద్దాం మనం. వైల్ 2 ఈజ్ లెస్ దాన్ 3. సో ఈ కండిషన్ ట్రూ కదా.
సో ప్రింట్ హాయ్. ఇంకా అలా ఇంకా కంటిన్యూగా లూప్ అనేది ఇంకా అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అదిగో హాయ్ అని ఇంకా అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఇన్ఫినిట్ లూప్ ఇంకా అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎప్పటి వరకు అంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయినంత వరకు ఇంకా ఆ లూప్ అనేది ఇంకా అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో అది ఇన్ఫినిట్ లూప్ కాన్సెప్ట్ మావా. లైక్ నీకు నోట్స్లో చాలా క్లియర్గా ఇచ్చా, ప్రతి కాన్సెప్ట్కి దాని డెఫినేషన్ ఇచ్చా, సింటాక్స్ ఇచ్చా అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. సో ఇచ్చిన కాన్సెప్ట్స్ మీద నీకు ఓన్గా ఒకసారి ఎగ్జాంపుల్ ట్రై చేయి, అప్పుడు నీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది బాగా. ఓకేనా. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ మావా. సో బ్రేక్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎగ్జిక్యూషన్ ఇమీడియట్గా స్టాప్ చేయడానికి బ్రేక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ ఫర్ లైక్ ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ తీసుకుందాం. నమ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. సపోజ్ ఇక్కడ నేను చెప్తాను అనమాట. లైక్ ఏంటంటే 4 వచ్చినప్పుడు ఈ నెంబర్ సిరీస్ లైక్ ఈ నెంబర్ సిరీస్ అనేది ప్రింట్ అవ్వడం ఆగిపోవడం చెప్తున్నాం. సో ఫర్ ఐ ఇన్ నమ్ ఇఫ్ ఐ అనేది లైక్ ఈక్వల్ టు 4 అయితే సో కండిషన్ బ్రేక్ అవ్వి మనకు నార్మల్గా ప్రింట్ అవ్వాలన్నమాట. సో ప్రింట్ ఐ. సో ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో అదిగో లైక్ ఏంటంటే లైక్ 4 వచ్చినప్పటికి మనకి ఎగ్జిక్యూషన్ అనేది లైక్ లూప్ అనేది అక్కడతో ఆగిపోయింది అనమాట. సో సపోజ్ ఇక్కడ నేను 3 ఇచ్చాను అనుకో, సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది 1 లైక్ 2తో ఆగిపోద్ది అనమాట. సో అదిగో 2తో ఆగిపోయింది. సపోజ్ ఇక్కడ నేను 5 ఇచ్చాను అనుకో, మనకి ఎగ్జిక్యూషన్ అనేది 4 వరకు వెళ్తుంది. సో అదిగో 4 వరకు వెళ్ళింది కదా. లైక్ ఏంటంటే ఈ బ్రేక్ అనేది నువ్వు ఇచ్చిన కండిషన్ బట్టి ఎగ్జిక్యూషన్ అనేది ఇమీడియట్గా అక్కడితో స్టాప్ అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ కదా. సో కంటిన్యూ ఏంటంటే సో బ్రేక్ అనేది అక్కడితో స్టాప్ అయిపోయింది కదా. సో కంటిన్యూ అవుతుందంటే ఆ నెంబర్ అనేది స్కిప్ అయిపోద్ది అనమాట. సపోజ్ కంటిన్యూ. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 1, 2, 3, 4 ప్రింట్ అవ్వి 5 వచ్చినప్పుడు స్కిప్ అయిపోయి 6 ప్రింట్ అవుతుంది అనమాట. మళ్ళీ లైక్ 1, 2, 3, 4 6 ప్రింట్ అవుతుంది. సో అదిగో 1, 2, 3, 4 6 ప్రింట్ అయింది. సో ఇది కంటిన్యూ లైక్ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోద్ది అనమాట స్కిప్ అయిపోయి. సో అది కంటిన్యూ కీవర్డ్. లైక్ అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ లూప్ మా. సో నెస్టెడ్ లూప్ అంటే ఏంటంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ అనమాట. ఒకసారి నీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ లైక్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2. ఇప్పుడు ఏమవుతుంది మనకి లూప్ అనేది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది కదా. సో దీని కింద సో దీని లోపల మనం ఒక లూప్ తీసుకుందాం. సో ఫర్ జే ఇన్ రేంజ్ లైక్ 3 అని తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది మనకి లూప్ అనేది 0, 1, 2 వరకు ప్రింట్ అవుతుంది కదా. లైక్ 0, 1, 2 అంటే 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది మనకి లూప్ అనేది. సో దీంట్లో కండిషన్ రాద్దాం. సో ప్రింట్ సో లూప్ తిరిగినప్పుడు మనకి స్టార్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే స్టార్. సో కామా n ఈజ్ ఈక్వల్ టు సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం, తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కోడ్ అనేది. ఓకేనా. సో ఓకే. సో లైక్ 6 స్టార్స్ వచ్చినాయి కదా. సో 6 స్టార్స్ ఎందుకు వచ్చినాయి అంటే ఒకసారి కోడ్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. సో ఇక్కడ ఈ ఐ అనేది మనకి అవుటర్ లూప్ మా. సో ఈ అవుటర్ లూప్ ఎందుకు తీసుకున్నాం అంటే 2 టైమ్స్ మన కోడ్ అనేది ప్రింట్ అవ్వాలని ఈ ఐ అనే రేంజ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏమైంది మనకి ఈ స్టార్ లైన్ అనేది 2 టైమ్స్ ప్రింట్ అయింది. సో అది ఈ స్టార్ లైన్ 2 టైమ్స్ ప్రింట్ అయింది కదా. సో ఈ ఐ వల్ల మనకి ఆ స్టార్ లైన్ అనేది 2 టైమ్స్ ప్రింట్ అయింది అనమాట. సో ఈ స్టార్స్ ఎందుకు ప్రింట్ అయినాయి మనకి. సో ఇక్కడ స్టార్స్ ప్రింట్ అయినాయి కదా 3, 3. సో అవి ఈ జే వాళ్ళు ప్రింట్ అయినాయి అనమాట. సో ఈ కండిషన్ ఫస్ట్ ఇటరేషన్లో ఈ లైన్ ప్రింట్ అయింది అండ్ నెక్స్ట్ ఇటరేషన్లో ఈ లైన్ ప్రింట్ అయింది. సో సపోజ్ ఇక్కడ నేను 3 అని ఇచ్చాను అనుకో. సో 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట మనకు లూప్ అనేది. లైక్ 3 లైన్స్ వస్తాయి మనకు స్టార్స్ అనేవి. 3 లైన్స్ వచ్చినాయి.
సపోజ్ ఇక్కడ నేను 4 అని ఇచ్చాను అనుకో, 4 టైమ్స్ ఇటరేట్ అవుతుంది అనమాట మనకి లూప్ అనేది. ఓకేనా? సో అది నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ మావా. సో ఇక్కడ ఎండ్ అని ఎందుకు ఇచ్చానంటే, సో ఈ ఎండ్ అని ఇచ్చినప్పుడు మనకి లైక్ స్టార్స్ అనేవి సేమ్ లైన్లో ప్రింట్ అవుతాయి అనమాట. సపోజ్ ఇక్కడ నేను తీసి ఇచ్చాను అనుకో, సో స్టార్స్ అనేవి లైన్గా ప్రింట్ అవుతాయి అనమాట. చూడే. సో మనకు ఒక లైన్లో ప్రింట్ అవ్వాలంటే మనం ఇప్పుడు ఎండ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో అది ఓకేనా? సో ఈ ఐ అనే ప్రతి ఇటరేషన్కి ఒక స్టార్ లైన్ ప్రింట్ అవుతుంది అనమాట. సో అది లూప్స్ కాన్సెప్ట్ మావా. అండ్ ఆల్సో నీకు నోట్స్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చా, ఒకసారి ట్రై అవుట్ చెయ్యి. ఇంకా నీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నేను కామెంట్ సెక్షన్లో అడుగు, నేను క్లియర్ చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.